అందరూ నమస్కారం. మనకి కొన్ని మొక్కలు మన దేశంలో ఉంటాయి, చైనా, జపాన్ అలాంటి ఆ దేశాలు కూడా ఉంటాయి అదే మొక్కలు. కానీ మనం కొన్నిటిని వాడతాం, కొన్ని వాడం. కానీ కొన్ని వాళ్ళు అదే మొక్కలు వాళ్ళు అక్కడ చాలా సీక్రెట్గా వాడుతుంటారు. కొన్ని సందర్భాల్లో కొన్నిటి కోసం చాలా సీక్రెట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని స్పోర్ట్స్లో పంపాలనుకోండి, ఏ ఒలింపిక్స్లో పంపాలనుకున్నారనుకోండి, ఫస్టే చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఫుడ్ మార్చేస్తారన్నమాట. ఏ ఫుడ్ పెట్టాలో ముందే ఒక ప్లాన్ చేసుకుని ఆ ఫుడ్ చిన్నప్పటి నుంచి ఇవ్వడం మొదలెడతారు. అలా కొన్ని మూలికల్ని, కొన్ని రకాల ఆహార పదార్థాలని వాళ్ళకి అలవాటుగా చేస్తారు. చేయడం వల్ల వాళ్ళకి బోన్ స్ట్రెంగ్త్ పెరిగి, అలాగే మజిల్ స్ట్రెంగ్త్ పెరిగి వాళ్ళు చాలా ఆ స్పోర్ట్స్లో చాలా వాళ్ళు విన్ అవుతారు అన్నమాట. అలాంటి మొక్కల్లో ఒక మొక్క యాక్చువల్గా మనం ఉత్తరేణి చూస్తాం, మనం అందరం ఉత్తరేణి. ఆ ఉత్తరేణిలో నల్ల ఉత్తరేణి మనకి ఇక్కడ కూడా తూర్పుకొనంలో అడవుల్లో ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. ఇది నల్ల ఉత్తరేణి అనమాట. ఇది మామూలు ఉత్తరేణి ఒకటి కాదు. ఇంకా అక్కడ ఆకులను చూపిస్తాం మొక్క ఫోటో. ఈ ఉత్తరేణి వేరు పొడి, నల్ల ఉత్తరేణి వేరు పొడిని వాళ్ళు ఈ ఎముకలు బలం కావడానికి, దాని లక్షణం ఏంటంటే ఎముకలను బాగా గట్టిదనం, ఎముకలను స్ట్రాంగ్గా చేసి మజిల్ స్ట్రెంగ్త్ పెంచుతున్నాడు. ఆ పెంచడంలో ఉపయోగపడుతుంది. అందుకని వాళ్ళు చిన్నప్పటి నుంచే వీటిని సీక్రెట్గా వాడతారన్నమాట. అలా ఇక్కడ కూడా మన గిరిజనులు ఏం చేస్తారంటే, వాళ్ళు గింజల్ని అన్నం వండుకొని తింటే బలం వస్తుందని, నీరసం తగ్గుద్దని, కొంచెం పిల్లలు బాగా ఎదుగుతారని, అలాగే ఎముక స్ట్రాంగ్ అవడమే కాదు, గ్రోత్ కూడా బాగుంటుంది అన్నమాట. పొడుగ్గా ఎదుగుతారన్నమాట ఇది పెట్టడం వల్ల. అలాగా ఈ గిరిజనులు ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఈ గింజల్ని వండుకొని తినడం, దీనివల్ల బలం వస్తుందని, బాగా ఎదుగుతారని, మంచి స్ట్రాంగ్ అవుతుందని, బాడీ ఫిట్నెస్ ఉంటుందని అని ఇప్పటికీ ట్రైబ్స్ తింటుంటారు అన్నమాట. అలాగా చైనాలో అయితే వాళ్ళు ఆ స్పోర్ట్స్ వెళ్ళే పిల్లలకి ఈ వేరు పొడితో ఆ వేరు చూర్ణాన్ని మందుగా వాడుతున్నారు, వాళ్ళకి సప్లిమెంట్గా వాడుతున్నారు అన్నమాట. అలా ఏంటంటే ఎముకలు గట్టిగా పెరగడానికి, గ్రోత్ పొడవుగా ఎదగడానికి, స్ట్రాంగ్గా ఎదగడానికి, మజిల్ స్ట్రాంగ్ రావడానికి ఈ నల్ల ఉత్తరేణి వేరు బాగా పనిచేస్తాం. అలాగే గింజలు కూడా పాయసంలా, అన్నంలా వండుకు తింటారు అన్నమాట. ఇది ప్రత్యేకమైంది. సో మనకి ఇప్పుడు చాలా అరుదుగా అక్కడక్కడ ఉన్నా మనం వీటిని పెంచుకోవచ్చు. నల్ల ఉత్తరేణి అది ఎందుకంటే ఉత్తరేణి మొక్కలాగే ఉందని అనుకుంటున్నాం కదా, రెండు ఒకటి కాదు. ఈ స్పీసీస్ వేరు ఉంటాయి. ఇది వేరు, అది వేరు, క్వైట్ ఆపోజిట్. అలా ఏంటంటే ఈ నల్ల ఉత్తరేణి దీని ప్రాపర్టీస్ వేరు ఉంటుంది. నాలుగో మనం ఉత్తరేణి మనం బ్లడ్ క్లాట్స్లోని వాటిలోని పందు పొలుగానే వాడతాం, అది వేరే విషయం. అలా ఏంటంటే ఉత్తరేణిలో వేరే స్పీసీస్ అనమాట. అలా ఈ నల్ల ఉత్తరేణి ఉపయోగం ఎముకలు దృఢంగా పెరగడానికి, మజిల్ స్ట్రెంగ్త్ అవ్వడానికి వీటిని వాడతారన్నమాట. నమస్తే అండి, మేము పాలకొల్లు నుంచి వచ్చామండి. ఆయన అగ్రికల్చర్ ఆఫీస్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్ కింద చేసేవారండి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అయితే మరి పాలకొల్లు, భీమవరం, హైదరాబాద్ చూపించామండి. కొంచెం పర్వాలేదండి. తర్వాత ఎవరో చెప్పారండి రవివర్మ గారి దగ్గర తీసుకెళ్ళమని. మాట తిరగట్లేదండి ఆయనకి. అప్పుడు రవివర్మ గారి దగ్గర తీసుకొచ్చాండి 2 నెలల కిందట అండి. ఆ మందులు వాడికి చాలా బాగా పనిచేసిందండి. నేనే కాదు, మా ఊరోళ్ళు, మా ఇంటి పక్క వాళ్ళు, మరి మా చుట్టాలు అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారండి. ఇప్పుడు 2వసారి వచ్చాడు అంటే మందు మామూలు పోస్ట్లో తెప్పించుకుంటున్నా అండి. అయితే ఈ మందు వల్ల ఆయన కొంచెం మాట చాలా బాగా తిరిగిందండి. అలాగే ఏదైనా రాయాలంటే ఇదివరకు రాసేవారు కదండి. ఇప్పుడు అంటే కుడి చేయి పని చేయట్లేదండి, ఎడం చేతితోటి ఆ పెన్ను పట్టుకుని రాస్తున్నారండి. చాలా బాగండి బాబు. దేవుడు రవివర్మ గారు మాకు దేవుడిగా చూపించారండి. ఆయన రుణం మేము తీర్చుకోలేమండి. మరలా ఇప్పుడు వచ్చామండి, మరలా మందు తీసుకుని వెళ్తున్నామండి పాలకొల్లు. అయితే ఆయన చాలా మట్టుకు రికవర్ అయిందండి. మేమే కదండి ఇది చూస్తాను, మీ అందరూ కూడా వచ్చి మరి మందు వాడాలని నా ఆశ అండి. ఎందుకంటే మేము బాగున్నాం, ఆయన బాగున్నారు కాబట్టి అందరూ కూడా అలాగా స్వస్థత బాగోవాలి అనే ఆశ అండి. నాకు కనిపించిన వాళ్ళు అందరికీ చెప్తున్నానండి, రవివర్మ గారు నిజంగా మనకి ఈ రోజుల్లో మనకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన వరం అండి. ఆయనలో ఏ ఆశ లేదండి. భోజనం, మరి అలాగే టిఫిను, కాఫీ, ఇంకా అన్నీ ఫ్రీ అండి. కేవలం మందులు. ఆ మందులు అంటే వనమూలికలు అండి. మరి ఆయన ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారండి, ఎక్కడో వనయాత్రని ఇంకా ఏయో చాలా చూపించుతున్నారని. ఆయన ఎంత కష్టపడుతున్నారో. మరి ఆయన కష్టానికి మనకు ఫలితం దక్కుతుంది అన్నమాట అండి. కష్టం అయింది, ఫలితం మందండి. అలాగే అందరూ కూడా వచ్చి ఈ దగ్గర మందు వాడాలి.
అందరూ కూడా బాగోవాలని మా ఆశ అండి. మరి రఘువర్మ గారికి ఏమి ఇచ్చినా మేము రుణం తీర్చుకోలేమండి. చాలా ఇప్పుడు ఈవేళ మేము ఇంత నవ్వుతూ ఉన్నామంటే కేవలము ఇక్కడ రావడం వల్లే మాలో నవ్వు వచ్చిందండి. ఆయన కూడా మరి ఆయన ముఖం కూడా గ్లో వచ్చింది, చాలా మార్పు వచ్చిందని ఇంటి దగ్గర వాళ్ళు అందరూ గొడవ పెడుతున్నారండి. దయచేసి అందరూ కూడా ఈయన దగ్గరికి వచ్చి మందు వాడాలి. మొండి రోగాలండి, పని చేయదు అన్నప్పుడు తీసుకురమ్మంటున్నారు. ఆయన కూడా ఏ మందులు పని చేయవి, ఇంక పనికిరారు అన్నప్పుడు తీసుకురండి, అప్పుడు నేను లెగదిస్తానని అంటున్నారండి. అంటే బాగున్నా బాగోకపోయినా మందు వాడితేనే మరి మనకు దాని విలువ తెలుస్తుందని కష్టం అయిందండి. నిజంగా ఆయన చూస్తున్నామండి. మరి ఎక్కడెక్కడికో వెళ్ళి అందరినీ కూడా మనకు పరిచయం చేస్తున్నారు. ఇది పలానా ఊరమ్మ, ఇది పలానా ఊరమ్మ అనేసి అక్కడికి వెళ్ళి ఆయన కష్టపడి తెచ్చి మనకు మందు ఇస్తున్నారంటే చుట్టుపక్కల మరి కాస్త ఒక రోజు ఖాళీ చేసుకుని ఆ ఇంగ్లీష్ మందుల కన్నా ఈ ఆయుర్వేదం మందు వాడితే ఆయన కష్టము మన నమ్మకము పనిచేసి మరి ఇందాక ఒక ఆవిడ అంటుంది, ఈయన కనుక దొరకకపోతే మనకి ఇలాగ మనలాగా రాలేని వాళ్ళు ఎంతమందో మంచాల మీద పడి ఎందుకు పని రాకుండా అయిపోతున్నారు అనేసి ఆవిడ కూడా ఒక ఆవిడ అన్నారండి. నిజమండి. నిజంగా ఇక్కడికి ఎదురా ఓపు చేసి తీసుకొస్తే 2 మనుషులు మోసుకుంటూ తీసుకొస్తున్నారండి. మరి 2 నెలలు అయ్యేటికి తిరిగి నడుచుకుంటూ వెళ్తున్నారండి. అలాగే ఈయనకి కూడా చాలా మట్టుకండి తగ్గిందండి దేవుని వల్ల. అలా వర్మ గారి దయండి, ఇదంతా కూడా వర్మ గారి కష్టమండి. ఆయన చేసిన ఈ యొక్క ఆశ్రమం దీని వెనకాల ఆయన కష్టం, మనకి ఇచ్చే మందులు దాని వెనకాల ఆయన కష్టం, ఆయన ప్రయాసం అండి. ఎక్కడో మూల అడవుల్లోకి వెళ్ళి పట్టుకొస్తున్నారండి వనములుకులు. మరి దాన్ని బట్టే ఆ మందు వేయడం వల్ల వెంటనే రిప్లై దొరుకుతుందండి. మనకు మెడిసిన్కి ఎన్ని లక్షలు తగలేస్తున్నామండి. కనీసం వేలు అంటే నెలకు 2,000 3,000 అంతకన్నా ఎక్కువేం కదండి. అది మేము ఇంగ్లీష్ మందు అవుతాయి 5,000 6,000. ఈయనకి ఎంతో డబ్బు ఖర్చు పెట్టామండి. మేము విజయవాడ సిరివెళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అయితే మాకు అందులో ఏది కూడా పనిచేయలేదండి. కానీ ఈయన దగ్గరికి ఒకసారి తీసుకొచ్చానని 3 రోజులకే మాట తిరిగిందండి. మరి దాని గురించి మేము మా కుటుంబ సభ్యులు అంటే మా పిల్లలు ప్రత్యేకంగా మరి మా బంధువులు అందరూ కూడా సంతోషిస్తున్నారండి. అందరూ ఆశ్చర్యపోతున్నారు. అలాగే మరి మీ అందరూ కూడా ఇలాగా వైద్యుల దగ్గరికి అంటే ఇంగ్లీష్ మందులు ఆ డాక్టర్లు కదండి ఒక్కసారి వచ్చి ఆయన చెయ్యేసి ఆయన ఇచ్చే మందు తీసుకుని పట్టుకెళ్ళి వాడితే కనుకండి చాలా 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 అండి. ఆయన మరి పాత మనుషులాగా మన మనసు మనకు దక్కేలాగండి. మనం పాతప్పుడు ఎలా చూసామో అలాగే ఈ మందు వాడాక అలాగే చూసే మరి సంతోషం దేవుడు మనకి ఈ రఘువర్మ గారి ఆయన ద్వారా మనకి అందించారండి. మరి మందులు ఇచ్చి మమ్మల్ని అందరూ ఆదరిస్తున్నారు. రఘువర్మ గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా ఆయన రుణం తీర్చుకోలేమండి. నమస్తే అండి.